కోడి కూయగానే నిద్రలేచి ఇంటి పనులన్నీ చకచకా చేసి త్వరగా వంట చేసి పిల్లల్ని బడికి పంపి ఆ తర్వాత ఇల్లంతా చక్కబెట్టి ఆ తర్వాత పనులకు వెళ్తారు మహిళలు. కానీ ఈ ఆదివాసీ మహిళలు అందుకు భిన్నం. ప్రభుత్వ ప్రోత్సాహం, ఆర్థిక చేయూత అందిస్తే తాము అద్భుతాలు సృష్టించగలమని నిరూపిస్తున్నారు. ఆడవాళ్లంటే ఇంటికి పరిమితం కాదని, వ్యాపారవేత్తలుగా రాణించే సత్తా తమలో కూడా ఉందని చాటి చెబుతున్నారు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తూ స్వయంగా ఉపాధి పొందుతున్నారు. అంతేకాకుండా తయారు చేసిన ఉత్పత్తిని సరికొత్త విధానాలతో మార్కెటింగ్ చేస్తున్నారు. తొలినాళ్లలో అవరోధాలు ఎదురైనా వాటికి సమన్వయంగా ఎదుర్కొని వ్యాపారాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. మరి వారు ఎక్కడి వారు? ఆ మహిళామణుల విజయ రహస్యమేమిటి? ఇప్పుడు చూద్దాం. వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ ఏజెన్సీలకు చెందిన ఆదివాసీ మహిళలు. రోజంతా కూలి పనులు చేసుకుని వచ్చిన కాస్తంత డబ్బులతోనే వీరి జీవనం గడిచేది. వెనుకబడిన ప్రాంతాలు కావడంతో మౌలిక సదుపాయాలు అరకొరగానే ఉండేవి. కొన్ని సందర్భాలలో ఉపాధి దొరకడం కూడా గగనమైపోయేది. దీంతో ఇల్లు గడవక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనేవారు. ఉపాధి కరువై కుటుంబ పోషణ బరువై అన్నట్లు వీరి జీవనం సాగేది. కాని గిరిజన మహిళలే ఇప్పుడు వ్యాపారవేత్తలుగా మారారు. దానిలో భాగంగా ఒక బృందంగా ఏర్పడి స్వయం ఉపాధి వైపు అడుగులేశారు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ సహకారంతో పరిశ్రమను స్థాపించేందుకు నడుం బిగించారు. భద్రాద్రి జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ పరిధిలో ఉన్న పరిశ్రమలో శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తున్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించాలని కమిషనర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, ఏటూరు నాగారం, ఉట్నూరు పరిధిలో పరిశ్రమలను నెలకొల్పారు. భద్రాచలంలోని ఐటీడీఏలో శానిటరీ ప్యాడ్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఆరంభంలో ఈ పరిశ్రమలు బాగానే కొనసాగాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ సరిగ్గా చేయకపోవడంతో మూతపడ్డాయి. అయితే సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థకు చెందిన అధికారులు స్థానిక ఆదివాసీ మహిళలకు చిన్న పరిశ్రమల ద్వారా వచ్చే లాభాలపై అవగాహన కల్పించడంపై కార్యక్రమం నిర్వహించారు. మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించడానికి సహకరిస్తామని భరోసా కల్పించారు. ఐటీడీఏ అధికారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్న 10 మంది మహిళలు శానిటరీ ప్యాడ్స్ పరిశ్రమను నడిపించడానికి ముందుకు వచ్చారు. వీరికి అధికారులు శానిటరీ ప్యాడ్స్ తయారీ విధానంపై ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. హైదరాబాద్, విశాఖ, ముంబయి, ఢిల్లీ తదితర ప్రాంతాలలోని పరిశ్రమల్లో శానిటరీ ప్యాడ్స్ తయారీకి అవలంబిస్తున్న విధానాలు, వాటి నాణ్యతపై అధ్యయనం చేయించారు. ఆ తర్వాత భద్రాచలంలోని భద్రాద్రి శ్రీరామ జాయింట్ లయబిలిటీ గ్రూప్ శానిటరీ నాప్కిన్స్ తయారీ కేంద్రం పేరుతో గతంలో ఉన్న పరిశ్రమలోనే తిరిగి ఉత్పత్తి ప్రారంభించారు. ఉత్పత్తిలో వేగం, నాణ్యతలో సమన్వయాన్ని పాటిస్తున్న ఈ ఆదివాసీ మహిళలు మెరుగైన లాభాలను ఆర్జిస్తున్నారు. రెండు 2016లో శానిటరీ ప్యాడ్స్ పరిశ్రమను పునః ప్రారంభించిన ఈ ఆదివాసీ మహిళలు మొదట్లో పాత యంత్రాలపైనే ఉత్పత్తిని కొనసాగించారు. ఆ సమయంలో వీరికి కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. దాంతో అత్యాధునిక మిషనరీని కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. 2018లో 13,45,000 రూపాయలతో ఒక కొత్త టెక్నాలజీ గల మిషన్ని కొనుగోలు చేశారు. ఈ మిషన్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం 60% రాయితీ కల్పించింది. 30% బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. మరో 10% డబ్బులను సొంతంగా సమకూర్చుకున్నారు. వీరిని ఇంకా ప్రోత్సహించేందుకు ఐటీడీఏ 2020లో మరిన్ని నూతన మిషనరీలను కొనుగోలు చేసేందుకు ఆర్థిక తోడ్పాటు అందించింది. దాంతో తక్కువ సమయంలోనే ఎక్కువ శానిటరీ ప్యాడ్స్ను తయారు చేసేందుకు ఈ మహిళలకు వెసులుబాటు కలిగింది. ఉత్పత్తికి కావలసిన ముడిసరుకును తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి స్వయంగా తెప్పించుకుని మెరుగైన నాణ్యతా ప్రమాణాలతో కూడిన శానిటరీ ప్యాడ్స్ను తయారు చేస్తున్నారు. 2016లో మిషనరీ వచ్చింది. ఆ మిషనరీ ద్వారా 1 డే ట్రైనింగ్ ఇచ్చారు. ఏ విధంగా ఏ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎట్లా తయారు చేయాలని 10 మందికి ట్రైనింగ్ మాకు ఇక్కడే ఇచ్చారు. 1 డే ఇచ్చిన తర్వాత వాటి ద్వారా మేము తయారు చేస్తున్నాం. తయారు చేసిన తర్వాత జీసీసీ వాళ్ళకి సప్లై చేయొచ్చు. మీరు మార్కెటింగ్ అంటే ఇంకా జీసీసీ వాళ్ళకి ఇస్తే వాళ్ళ ద్వారా మీకు
ఇట్లా వస్తాయండి ప్రాసెస్ అని చెప్పారు. సరే అనేసి అని చెప్పి జీసీసీ వాళ్ళకి వేస్తాం. జీసీసీ వాళ్ళకి వేసింది అదేమంటే మేము స్టార్టింగ్ మాకు ఇచ్చిన మిషనరీ అంతా మ్యానుఫ్యాక్చర్గా ఉంది, దానివల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు అంటే సైడ్ వింగ్స్ అని లేకుండా ఉండి మామూలుగా ఉండే ప్లెయిన్గా ఉండే, అది ఎవరి పిల్లలు ఇష్టపడలేదు. తర్వాత ఏమైందంటే మాకు ఈ మిషనరీ ఇది అంత అనుకూలంగా లేదు, మాకు అందరు ఎక్కడ హాస్టల్కి ఇచ్చినా కూడా అవి బాగలేదనేసి అని చెప్పి రీమార్క్ రావటం వల్ల మేము ఏమైందంటే మళ్ళీ మాకు కొత్త మిషనరీ కావాలి, మాకు ఈ మిషనరీ ద్వారా అయితే మేము ప్రొడక్ట్ చేయలేకపోతున్నాం అనేసి అని చెప్తే సరే అనేసి అప్పుడు ప్రమీల సత్పతి మేడం గారు ఉండే, అయితే ఆ మేడం ద్వారా మాకు వెళ్ళి మీకు ఏ మిషనరీ కావాలో అవి వెళ్ళి చూసి రమ్మని చెప్పి, అయితే జేడిఎం సారు ఉండే, జేడిఎం సార్తో మేము ఒక 3 మెంబర్స్ వెళ్ళాం, ఢిల్లీ వెళ్ళి మిషనరీ చూసాం, ఇది బాగుంది అనేసి అని చెప్పే లోపల సరే అనేసి ఆ మిషనరీ తర్వాత మాకు ఇప్పించారు. ఆ మిషనరీ 2020 మార్చిలో వచ్చింది. మొదట ప్రారంభించిన శానిటరీ ప్యాడ్స్ పరిశ్రమ దివాళా తీయడానికి గల కారణాలేమిటో ఆదివాసీ మహిళలు తెలుసుకున్నారు. శానిటరీ ప్యాడ్స్ ను మార్కెటింగ్ చేయడంలో గతంలో ఎలా విఫలమయ్యారో గమనించారు. అలాంటి పరిస్థితి మళ్లీ ఎదురుకావద్దని నిర్ణయించుకున్నారు. అందుకోసం స్వయంగా మార్కెటింగ్ చేసే దారులను వెతుక్కోవడం ప్రారంభించారు. గిరిజన అభివృద్ధి సంస్థ సహకారంతో తొలుత ఆశ్రమ పాఠశాలలకు ఈ శానిటరీ ప్యాడ్స్ ను సరఫరా చేశారు. కానీ నెలలో కొద్ది రోజులు మాత్రమే వీరికి ఉపాధి ఉండేది, మిగతా రోజులు ఖాళీగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారే స్వయంగా మార్కెటింగ్లోకి దిగారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు, ఎస్సీ/ఎస్టీ గురుకులాలు, జిల్లా పరిషత్ పాఠశాలలకు స్వయంగా వెళ్లి మార్కెటింగ్ చేసుకున్నారు. దాంతోపాటు భద్రాద్రి జిల్లా కలెక్టర్ను కలిసి తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశాలు కల్పించాలని కోరారు. అంతా సాఫీగానే సాగుతుందనుకున్న సమయంలో కరోనా మహమ్మారి ఆదివాసీ మహిళలకు పెద్ద సవాల్ విసిరింది. లాక్డౌన్ కారణంగా పరిశ్రమలు, రవాణా, మానవ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దాంతో ఈ మహిళల పరిశ్రమ కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఆర్డర్లు లేక, సరఫరా చేయాల్సిన ప్రాంతాలకు మార్కెటింగ్ సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా, మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలకు శానిటైజ్ చేసిన ప్యాడ్స్ ను అందించి మార్కెటింగ్ ఊపందుకునేలా చేశారు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మంతో పాటు వరంగల్, నిజామాబాద్ జిల్లాలోని విద్యాసంస్థలు, హాస్టళ్లకు శానిటరీ ప్యాడ్స్ ను సరఫరా చేస్తున్నారు. రోజుకు 1300-1200 ప్యాకులు చేస్తాం. ఆర్డర్ని బట్టి ఎక్కువ ఓవర్ టైం చేస్తాం. ఇంతకుముందు తక్కువ, ఇప్పుడు కొద్దిగా 15,000 అలా ఉంది. ఎక్కువ ఆర్డర్లు వస్తే ఉదయం 8 గంటలకు వచ్చి నైట్ 9 గంటల వరకు ఉంటుంది. పేపర్లో చూసాము చేస్తున్నారని. నేను అంతకుముందు హాస్పిటల్లో చేసేదాన్ని. హాస్పిటల్ అయితే ఓవర్ డ్యూటీలు ఇట్లుంటాయి అనేసి ఇదైతే బాగుంటుంది అనేసి ఇందులో జాయిన్ అయ్యాను. మేము తర్వాత వచ్చాము, వీళ్ళు ఫస్ట్ వచ్చారు. కొంతమంది మానేస్తే వాళ్ళ దాంట్లో మేము జాయిన్ అయ్యాము. జాయిన్ అయ్యి అప్పటి నుండి మేమే చేస్తున్నాం. ఈ సంవత్సరం అయితే ఇంకా బెటర్లోనే ఉన్నాం. ఇప్పుడు 12,000 ఇట్లా తీసుకుంటున్నాం నెలకి. ఇంకా ఏరే మిషనరీ ఇస్తానన్నారు. అయితే మేము ఇంతకు ముందు ఏ పని లేకుండా ఇంట్లో ఉండేవాళ్ళం. పని అంటే బయటికి వెళ్ళే వాళ్ళం కదా, ఎక్కువ శాతం ఆడవాళ్ళంటే కూలి పనుల కంటే వెళ్ళే వాళ్ళం కదా. నేను కొంచెం టైలరింగ్ చేసుకుంటూ ఇంట్లో ఉండే. ఐటీడీ నాప్కిన్ పెట్టించాక ఇప్పుడు నేను ఇంట్లో కూడా నెలకు ఒక 10,000 ఉపాధికి పట్టకెళ్తా ఉంటే మా ఆయనకి నేను కొంచెం సపోర్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇట్లే అందరూ మహిళలకు అందరికీ ఉపాధి కల్పించి పనులు కల్పిస్తే బాగుంటుందని ఐటీడీ వారిని అడిగాం. మేము ఇన్ని రోజులు 5 సంవత్సరాల కంటే ఈ రోజు బాగా ఎక్కువగా ఇచ్చాము. ఈ సంవత్సరం 40,000 ప్యాకెట్లు, 48,800 ప్యాకెట్లు ఇచ్చామంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లా ఇంకా మాకు ఆర్డర్లు రావాలి, మాకు బాగా జీతాలు అందుకోవాలి, మేము ఇంకొక 4 పెట్టుకొని ఇంకా పని కల్పించాలని అనుకుంటున్నాం. అట్లా ఐటీడీ వారిని, కమిషనర్ మేడంని అందరినీ సపోర్ట్ కావాలని నేను ఫోన్ చేస్తూ ఉంటాం. మేమందరం ఇక్కడ కూర్చొని మీటింగ్ పెట్టుకొని మనం ఏం మాట్లాడుకుందాం, ఏం చేద్దాం, దానికి ఇంకా ఎక్స్ట్రా ఏంటి, మెటీరియల్ ఎక్కడ తెద్దాము, ఈ మెటీరియల్ తెస్తే ఇది ఎలా ఉంటుంది, ఈ మెటీరియల్ అబ్జర్వ్ చేస్తుందా లేదని మేము మాట్లాడుకుంటాం. చాలా వరకు ఫోన్లు చేస్తాం బొంబాయి వరకు. అట్లా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పథకం ద్వారా గిరిజన మహిళలకు బాసటగా నిలవడం కోసమే ఐటీడీఏ పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సరికొత్త విధానాలను అనుసరించి మార్కెటింగ్ చేసిన ఆదివాసీ మహిళల తెగువను కొనియాడారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మిగతా గిరిజన మహిళలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారని అంటున్నారు. 10 మంది మహిళలు ఏకమై మరో 10 మందికి ఉపాధిని కల్పించడంతో పాటు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్న తీరును ఐటీడీఏ అధికారులు అభినందిస్తున్నారు. గిరిజన నిరుద్యోగ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న ఉద్దేశంతో ఐటీడీఏ భద్రాచలం ద్వారా కమిషనర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ మరియు పీఓ ఐటీడీఏ భద్రాచలం ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కీమ్ ద్వారా ఆటోమేటిక్ శానిటరీ యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నిరుద్యోగ మహిళలు ఒక యూనిట్ లాగా చేసి జాయింట్ లయబిలిటీ గ్రూప్ ద్వారా
వీళ్ళకు యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యూనిట్ అనేది వాళ్ళే సొంతంగా రన్ చేసుకుంటారు. డబ్బులు కూడా అదే యూనిట్లో అదే అకౌంట్లోనే డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో పవర్ బిల్స్ కావచ్చు, రా మెటీరియల్ అవన్నీ లెక్కలు చూసుకొని తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఒకప్పుడు రోజువారీ కూలీ తీసుకునే భద్రాద్రి జిల్లా ఆదివాసీ మహిళామణులు ప్రస్తుతం ఒక్కొక్కరు నెలకు 10 నుంచి 15,000 రూపాయలను ఆర్జిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉత్పత్తిని పెంచి పరిశ్రమను మరింత బలోపేతం చేస్తామని చెబుతున్నారు. అవకాశం కల్పించి ఆర్థికంగా సాయం చేస్తే రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకుంటామని అంటున్నారు. అయితే ప్రభుత్వంతో పాటు బ్యాంకులు, అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పుడే ఆడవాళ్లు, ముఖ్యంగా గిరిజన మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఈ సమాజంలో అవకాశాలు దక్కుతాయని అంటున్నారు. తమతో పాటు మరో 4 కూడా ఉపాధి కల్పించి చేయూత అందిస్తామని హామీ ఇస్తున్నారు ఈ మహిళలు.